సాధారణ అభిమాని 100 కోట్ల రూపాయలతో సేవాయజ్ఞం చేయడమా? ఎలా? అసలు ఆ 100 కోట్లు ఎక్కడివి? రా ఎన్టీఆర్ అనే సంస్థ నడుపుతున్న సాయి రూప్ దగ్గర ఆ 100 కోట్లు లేవు. అంటే చందాలతో వసూళ్లతో 100 కోట్ల రూపాయలు పోగేసి అప్పుడు సేవ చేస్తాను అంటున్నాడా? ఎన్టీఆర్ కి తెలియకుండా, ఎటువంటి ప్రభుత్వ లైసెన్స్ లేకుండా సామాన్య ప్రజల దగ్గర నుంచి, అభిమానుల దగ్గర నుంచి చందాల రూపంలో కోట్లు దండుకునే ప్లాన్ కాదా ఇది? ఈ 100 కోట్ల నిధుల సేకరణ వెనుక నిజంగా ఏ స్కామ్ లేదనుకోవాలా? వంద కోట్లతో సేవా యజ్ఞం, ఊరు వాడ వస్తున్నా వినడానికి చాలా గొప్పగా ఉంది. కానీ అసలు ప్రశ్న ఏంటంటే, ఎన్టీఆర్ అభిమానిని అని చెప్పుకునే ఈ సాయి రూప్ దగ్గర 100 కోట్ల రూపాయలు లేనే లేవు. ఆయన ఏమైనా అపర కుబేరుడా, లేదంటే ట్యాక్స్ కట్టే కార్పొరేట్ సంస్థలకు అధిపతి అంటే అదేం కాదు. మరి ఏమీ లేనప్పుడు 100 కోట్ల రూపాయలతో సేవా కార్యక్రమాలని ఎలా ప్రకటించాడు? ఎలా సాధ్యమనంటే సమాధానం ఒక్కటే. ఎన్టీఆర్ పై ఉన్న అభిమానాన్ని క్యాష్ చేసుకొని సామాన్య ప్రజల నుంచి, ఎన్టీఆర్ డైహార్డ్ ఫ్యాన్స్ నుంచి విరాళాల రూపంలో ఆ 100 కోట్ల రూపాయలని గుంజడమే ఈ రా ఎన్టీఆర్ ప్లాన్ అనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దేశంలో చారిటీ పేరిట ₹1 వసూలు చేయాలన్నా ప్రభుత్వ అనుమతులుండాలి, రిజిస్ట్రేషన్లుండాలి, ఐటీ మినహాయింపుల నిబంధనలు ఉండాలి. మరి రా ఎన్టీఆర్ సంస్థకు ప్రజల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసే హక్కు ఎవరిచ్చారు? ఇలాంటి పనికి లైసెన్స్ ఇచ్చింది ఎవరు? ఎన్టీఆర్ పేరు చెప్పి సామాన్యుల జేబులు గుల్ల చేసి 100 కోట్లు ఖాతాల్లో వేసుకున్న తర్వాత వీళ్ళు సేవ చేస్తారన్న గ్యారంటీ ఏంటి? రేపొద్దున కోట్ల రూపాయల డొనేషన్లతో బోర్డు తిప్పేస్తే బాధ్యత ఎవరిది? అప్పుడు అనేది ఎన్టీఆర్నే కదా. హీరో పేరు వాడుకొని జనం సొమ్ముతో జల్సాలు చేసే ఇలాంటి వ్యవహారం పక్కా స్కామ్ గాక మరేంటి అని నందమూరి అభిమానులే ఇప్పుడు ఫైర్ అవుతున్నారు. పైగా రా ఎన్టీఆర్ ఆర్గనైజర్ సాయి రూప్ ఓ స్టేట్మెంట్ ఇచ్చాడు. 100 కోట్లతో సేవా యజ్ఞం అంటే తనర్థం ఆ స్థాయిలో సేవా కార్యక్రమాలు చేయాలనే కోరికే తప్ప 100 కోట్లు ఖర్చు పెట్టడం కాదంటున్నారు. ఇన్ని ప్రశ్నలు వినిపించాక, ఎన్టీఆర్ అభిమాన సంఘం నుంచి ఓ లెటర్ రూపంలో హెచ్చరికలు వచ్చాక సాయి రూప్ కంప్లీట్ డిఫరెంట్ వెర్షన్ వినిపిస్తున్నాడు. అసలు ఎన్టీఆర్ ఆఫీస్ రిలీజ్ చేసిన ఆ లెటర్కే అథెంటిసిటీ లేదంటూ సాక్షాత్తు హీరో కార్యాలయాన్నే నిలదీశాడు. అసలు ఆ లెటర్ గురించి ఎన్టీఆర్కే తెలిసినదంటూ డైలాగ్స్ కొట్టాడు. అంతేనా? తనను విమర్శిస్తున్న అభిమాన సంఘం నాయకులు ఎవరూ కూడా ఏ ఒక్క సేవా కార్యక్రమం చేయలేదని, తాను మాత్రం 6 ఏళ్లుగా సేవ చేస్తున్నానని చెప్తున్నాడు. తన వెనుక 40,000 మంది వాలంటీర్లు ఉన్నారంటూ పెద్ద షాకే ఇస్తున్నాడు. ఎన్టీఆర్ను తాను దేవుడిగా భావించి 6 ఏళ్లుగా సేవా కార్యక్రమాలు చేస్తున్నానని, ఒకవేళ ఎన్టీఆర్ఏ వచ్చి వద్దు అంటే అన్ని ఆపేస్తా అంటూ సెంటిమెంట్ డైలాగులు కొడుతున్నాడు. ఒక విధంగా ఎన్టీఆర్ వచ్చి చెప్తేనే అన్ని ఆపేస్తా అని డైరెక్ట్ గా చెప్తున్నట్టే లెక్క. నెల 18న ఊరువాడ కార్యక్రమాన్ని ఆపేస్తానని గాని ఇప్పటి వరకు ఎక్కడ చెప్పలేదు, చెప్పడమూ లేదు. సో ఆ ప్రోగ్రాం యథావిధిగా ఉన్నట్టే లెక్క. ఊరువాడ ప్రోగ్రాం కాన్సెప్ట్ ఇప్పటిది కాదు. 100 కోట్లతో సేవా యజ్ఞం, ఊరువాడ వస్తున్నామంటూ ఈ ఏడాది మే 12వ తేదీనే రా ఎన్టీఆర్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ఓ అభిమాని ట్వీట్ చేశాడు. 100 కోట్లు పల్లె ప్రాంతాల పర్యటన అనేసరికి ఎన్టీఆర్ ఆదేశాలతో జరుగుతున్న ప్రోగ్రాం అని అంతా అనుకున్నారు. దాంతో భవిష్యత్ రాజకీయ అవసరాలు, రాజకీయ రంగ ప్రవేశం కోసం ఎన్టీఆర్ ఇప్పటి నుంచే పావుల్ని గదుపుతున్నారనే గుసగుసలు మొదలయ్యాయి. వార్తలు ఎన్టీఆర్ వరకు వెళ్లడంతో మే 13వ తేదీనే ఆయన ఆఫీస్ నుంచి ఓ అనౌన్స్మెంట్ వచ్చింది. తన ప్రతిష్టకు భంగం కలిగించేలా, అభిమానుల్ని మోసం చేసేలా సాగుతోన్న ఆ విరాళాల సేకరణతో తనకు ఎలాంటి సంబంధం లేదనేది అనౌన్స్మెంట్ సారాంశం. ఎన్టీఆర్ కార్యాలయం జారీ చేసిన ఆ ప్రకటనలో కొన్ని ఫ్యాన్స్ గ్రూపులు చారిటీ పేరుతో నిధుల్ని సేకరిస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది. అలాంటి గ్రూపులతో కానీ ఆ కార్యక్రమాలకు కానీ ఎన్టీఆర్ కు ఎటువంటి సంబంధం లేదు అని చాలా క్లియర్ గా తేల్చేశారు. అయినా సరే రా ఎన్టీఆర్ సంస్థ ఆగలేదు, ఆ ప్రచారాన్ని ఆపలేదు. ఊరువాడ వస్తున్నాం, 100 కోట్ల రూపాయల సేవా యజ్ఞం అంటూ అదే లైన్ ను కంటిన్యూ చేస్తూనే వచ్చింది. చివరికి జూలై 18న తిరుపతిలో ప్రెస్ మీట్ అని చెప్పడం, ఆ డేట్ దగ్గర పడుతుండడం, పైగా 100 కోట్ల రూపాయలు అనే పాయింట్ పదే పదే హైలైట్ అవడంతో ఎన్టీఆర్ ఆఫీస్ మరోసారి రియాక్ట్ అయింది. రా ఎన్టీఆర్ సంస్థ మాయలో పడి మోసపోవద్దని ఫ్యాన్స్ ను హెచ్చరించింది. అయినా సరే ఆ ఎన్టీఆర్ అభిమాన సంఘం నుంచి వచ్చిన లెటర్నే తప్పుపట్టాడు రా ఎన్టీఆర్ ఆర్గనైజర్ సాయి రూప్. తానే కరెక్ట్ అంటున్నాడు, చెప్పింది చేస్తానని చెప్తున్నాడు. దీంతో ఎన్టీఆర్ అభిమానులు తిరుపతి ఎస్పీకి కంప్లైంట్ చేశారు. ఎన్టీఆర్ పేరు, ఎన్టీఆర్ ఫోటో, ఫ్యాన్స్ క్రేజ్ ను వాడుకుంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా
100 కోట్ల రూపాయల సేవా కార్యక్రమాలు, రాజకీయ ప్రకటనలు, ఊరువాడ పేరిట జరుగుతున్న ప్రచారంతో అభిమానుల మనోభావాలు దెబ్బతింటున్నాయని చెప్తూ ఆ ప్రచారం వెనకున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసుల్ని కోరారు. అదే ప్రజలకి కన్ఫ్యూషన్లో ఉండిపోయారు. ఇప్పుడు కొంతమంది ఆ రోజు వినేసి గుమ్మన ఉంటారు, ఆ రోజు వచ్చేస్తారు. ఇప్పుడు ఒక హీరో వస్తారంటే 1,00,000 మంది వస్తారా? ఇప్పుడు ఒకసారి ఆంధ్ర వాళ్ళ జరిగింది, ఎవరు ఎక్స్పెక్ట్ చేశారు? 10 లక్షల మంది వచ్చారు. కనీసం ఆ 10,000 మంది వచ్చినా కూడా ఏమవుతుంది? అక్కడ ఇష్యూ జరిగితే ఏమవుతుంది? అభిమానులు ఇబ్బంది పడతారు, వాళ్ళు తోసుకుంటారు. ఏమీ లేకుండా పోలీస్ ప్రాబ్లం, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఇవన్నీ వస్తాయని ముందు జాగ్రత్తగా మేము కంప్లైంట్ ఇచ్చాం. రేపేమవుతుంది? అసలైన ఫ్యాన్స్ మా పైన పడినారు, అతనే కంప్లైంట్ చేయొచ్చురా. ఇవన్నీ ఉంటాయనే ముందు చూపుతూనే మేమే కంప్లైంట్ ఇచ్చాం. నెక్స్ట్ టైం ఇంకెవరు కానీ ఈ విధంగా చేయని విధంగా చర్యలు తీసుకున్నాను మాత్రం మేము చెప్పాం. సో ఫైనల్లీ జూలై 18 లోపు రా ఎన్టీఆర్ సాయి రూప్పై పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో చూడాలి. లేదు ఎన్టీఆర్ఏ స్వయంగా దీనిపై ప్రకటన చేయాలి. అప్పటిదాకా రచ్చకు ఫుల్ స్టాప్ పడ్డం కష్టమే అంటున్నారు.